ఓం నమ శివాయ. నైమిషారణ్యములో జ్ఞానయజ్ఞ నిరతులైన సౌనకాది మహర్షులు సూత మహర్షికి నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కథలు చెప్పి ఉన్నారు. ఏ వ్రతమును ఆచరించడం వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగుతుందో అటువంటి ఉత్తమోత్తమమైన వ్రతాన్ని మాకు ఉపదేశించండి అని ప్రార్థించారు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడు: మహర్షులారా, కొంతకాలం క్రితం పార్వతీదేవి పరమేశ్వరుడిని ఇదే ప్రశ్న వేయగా శివుడు ఆమెకొక రహస్యాన్ని చెప్పాడు. ఆ రహస్యాన్ని నేను మీకు చెబుతాను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు కైలాసములో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చుని ఉన్న పరమేశ్వరుడిని పార్వతీదేవి ఏకాంతములో ఇలా ప్రశ్నించింది: స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రాలను, ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థలలోనూ మహత్తరమైన ఫలాన్ని ప్రసాదించే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని అడిగింది. ఆమె మాటలు విన్న పరమేశ్వరుడు మందహాసముతో, ప్రియా, నీ ప్రశ్న ఉచితంగాను లోకోపకారిగాను ఉన్నది. లోకహితమును కోరి నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక శ్రేష్టమైన వ్రతాన్ని చెప్తాను అంటూ ఇలా చెప్పసాగాడు. నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులన్నింటిలో గంగానది, ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనవో వ్రతములన్నింటిలోనూ ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది. ఈ వ్రతానికి షోడశ సోమవార వ్రతమని పేరు. దీని మహిమలను వర్ణించడము అసాధ్యము. భక్తిపూర్వకంగా దీనిని ఆచరించేవారు ఏ ఏ కోరికలు కోరుకుంటారో వాటిని శీఘ్రముగా పొందుతారు. దరిద్రులు ధనవంతులు అవుతారు. కన్యలు యోగ్యులైన వరులను పొందుతారు. ముత్తైదువులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది. ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు. ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము పార్వతి అని పరమేశ్వరుడు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, దయచేసి ఈ వ్రతం ఆచరించే విధానాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు: ప్రియా, ఇది భక్తిపూర్వకంగా ఆచరించాల్సిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢమాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చే 4 నెలలు ప్రశస్తమైనవి. ఆ రోజులలో వచ్చు 16 సోమవారములలో ఈ వ్రతమును స్త్రీలు, ముత్తైదువులు ఆచరించవచ్చు. సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం ఏదైనా స్వీకరించడంలో తప్పులేదు. ప్రాతకాలాన్ని స్నానాది నిత్యకర్మలను ముగించుకుని సాయంత్రమందు శివపూజ చేయడానికి కావలసిన సామాగ్రిని సిద్ధము చేసుకోవాలి. పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకోవాలి. వెండి, ఇత్తడి వంటి వేరేదైనా లోహములతో చేసిన శివలింగమును కూడా ఉపయోగించవచ్చు. బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాదులను సిద్ధము చేసుకోవాలి. నైవేద్యము కొరకు గోధుమ నూకను ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి ఉండలను చేసుకోవాలి. ఈ వ్రతానికి కావలసిన ప్రసాదం ఇదే. ప్రసాదమును శివుడికి నైవేద్యముగా పెట్టి దానిని 3 భాగాలుగా చేయాలి. భక్తులకు ఒక భాగము, పశువులకు మరొక భాగము, ఈ వ్రతమును ఆచరించిన భక్తులకు 3వ భాగము పంచాలి. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా 16 సోమవారాలు శ్రద్ధాభక్తులతో వ్రతాన్ని ఆచరించాలి. 17వ సోమవారం నాడు ఉద్యాపన చెయ్యాలి. 16 సోమవారములలో పూజించిన మట్టి శివలింగములను 17వ సోమవారం నాడు జలమునందు వదిలివేయాలి. ఆ రోజున బ్రాహ్మణులకు యథాశక్తి అన్నదానం చేయాలి. ఈ విధముగా వ్రత విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. అది విన్న పార్వతీదేవి, స్వామి, ఈ వ్రత విధానమును చెప్పి నన్ను అనుగ్రహించారు. దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలాన్ని పొందారో కూడా నాకు వివరంగా తెలియజేయండి అని ప్రార్థించింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో వ్రతపూజా ఫలమును చెప్పడం ఆరంభించాడు. పార్వతి, చాలా కాలం క్రితం ఈ వ్రతాన్ని ఆచరించడం వలనే నువ్వు నన్ను భర్తగా పొందావు. నేను నీకు పతి కావాలనే ఉద్దేశ్యముతో నీవు ఘోరారణ్యములో తీవ్రమైన తపస్సు చేశావు. అప్పుడు దేవతలు, సప్తఋషులు నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్నే నమ్మి తపస్సు చేస్తున్న హైమవతిని అనుగ్రహించరాదా? ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అని ప్రార్థించారు. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను. నిన్ను సంబోధిస్తూ శివుడికున్న అవలక్షణాలన్నింటినీ వర్ణిస్తూ, ఆ శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటి వ్యక్తి కదా, అతడిని కాకుండా నీవు వేరెవరినైనా వివాహం చేసుకోవచ్చు కదా అని పరిహసించాను.
అప్పుడు నీకు పట్టరాని కోపం వచ్చింది. శివనింద మహాపాపమని, శివుడు లేనిచో నేను బ్రతకలేనని, శివుడిని కాకుండా వేరెవ్వరిని కన్నెత్తి కూడా చూడను అని నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపావు. అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతమాచరించడం వలనే నీ కోరిక తీరింది. గిరిజా కళ్యాణం అత్యంత వైభవంగా దేవర్షుల గంధర్వుల సమ్ముఖంలో జరిగింది. ఈ విధంగా ఈ వ్రతాచరణ వలన నేనే నీకు పతినయ్యాను పార్వతి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి కూడా సంతుష్టురాలై, స్వామి, వ్రతమహిమ నాకు తెలిసింది. నా వలె వేరెవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలాన్ని పొందారో కూడా చెప్పండి అని ప్రార్థించింది. అప్పుడు పరమశివుడు ఇతర సంఘటనలను చెప్పడం ఆరంభించాడు. చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఎంతో మంది పుత్ర సంతానం ఉన్నా పుత్రిక కొరకు పార్వతీదేవిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించింది. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువుకు 14వ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అని జ్యోతిష్కులు తెలిపారు. రాజు ఎంతో దుఃఖితుడయ్యాడు. శోకంతో పీడింపబడుతున్న రాజుకు జ్యోతిష్కులు దీనికి పరిహారమును కూడా తెలిపారు. రాజకుమార్తె అయిన సీమంతిని యుక్త వయస్సు వచ్చిన తరువాత నిషధ రాజకుమారుడైన చంద్రాంగదునికి భార్య అయ్యింది. ఇల్లరికం వచ్చిన అల్లునితో రాజుకు కాలం సంతోషంగా గడుస్తోంది. అలా ఉన్నప్పుడు ఒకరోజు చంద్రాంగదుడు జలక్రీడ కోసం యమునా నదికి వెళ్ళాడు. దురదృష్టవశాన నదిలో ఉన్న సుడిగుండంలో చిక్కుకుపోయాడు. రాజపరివారానికి ఎక్కడ లేని దుఃఖము కలిగింది. సీమంతిని కూడా భర్త మరణించాడనుకొని సహగమనానికి సిద్ధపడింది. అప్పుడు యాజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి అక్కడికి వచ్చి, పుత్రి, చింతించవలదు, నేను నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను. దాని వలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలుగుతుంది అని చెప్పి 16 సోమవారాల వ్రత విధానాన్ని ఉపదేశించింది. మైత్రేయి ఉపదేశించిన ప్రకారం చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతాన్ని ఆచరించింది. సుడిగుండములో చిక్కుకుని నాగలోకానికి చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలి వచ్చాడు. అందరూ సంతోషిస్తుండగా ఎడబాసిన భార్యాభర్తలు ఈ వ్రతమహిమ వలన మరలా ఒకటయ్యారు అని చెప్పి పరమేశ్వరుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. మహాతపస్వి అయిన మృకండునకు సంతాన ప్రాప్తి కలుగకపోగా అతను తపస్సు చేసి నన్ను పుత్రభాగ్యం కొరకు ప్రార్థించాడు. అప్పుడు నేను, మహర్షి, నీకు 16 సంవత్సరాల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావాలా, లేక అత్యంత ఆయుష్యు గల అత్యధమ పుత్రుడు కావాలా అని ప్రశ్నించాను. ఆ ఋషి నాకు 16 సంవత్సరాల ఆయువు గల సత్పుత్రుడే చాలు అన్నాడు. నా వరం వలన మార్కండేయుడనే సత్పుత్రుడు అతనికి జన్మించాడు. ఆయువు ముగిసే సమయములో అతను భక్తితో 16 సోమవారాల వ్రతమాచరించి నా కృప వలన దీర్ఘాయుష్మంతుడవ్వడమే కాకుండా చిరంజీవి అయ్యాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి 16 సోమవారాల వ్రత విధానం గురించి చెప్పాడు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.